సరే రాజన్న, నేను సాయంత్రం వరకు నీకు చెప్తా. కరీంనగర్లో మంచి సంబంధం ఉందంట, పిల్లగాడు జాబ్ చేస్తాడు. నువ్వు ఆ చదువు మానేసి ఇంట్లో ఉండు, రేపు వాళ్ళని రమ్మని కబురు చేస్తా. ఇప్పుడే పెళ్ళొద్దు నాన్న, నాకంటూ ఒక జాబ్ రానివ్వండి. ఆడపిల్లలు చేయాల్సింది జాబులు కాదు, వంట పని ఇంటి పని వచ్చి ఉంటే చాలు. నేను చెప్పింది చెయ్యి. ఆడవాళ్ళు వంటింటికే పరిమితమని మీరు ఎలా అనుకుంటున్నారు నాన్న? ఆడవాళ్ళు రాజ్యాన్ని ఏళ్ళ చరిత్ర ఉంది, కానీ మీరు మాత్రం ఇంకా ఆడవారి పని మనిషిలాగానే చూస్తున్నారు. మంచి సంబంధం రా, నీ చెల్లెలు కాళ్ళు బయట పెట్టకుండా సుఖపడుతుంది. కాళ్ళు బయట పెట్టకుండా మొగనికి బానిస లెక్క బ్రతికే కంటే కాళ్ళు బయట పెట్టి తన కాళ్ళమే తను నిలబడి స్వేచ్ఛగా బ్రతకడం నయం నాన్న. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులకే బుక్కడు పెట్టడానికి ఆలోచిస్తున్నారు, అలాంటిది కట్టుకున్నదాన్ని కడ వరకు చూస్తారన్న గ్యారంటీ ఏముంది నాన్న? అక్కను కూడా బావకు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి ఇచ్చిర్రు. ఇప్పుడు ఏమైంది నాన్న, అతను తాగి తాగిగా జాబ్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అక్క 10,000కు బట్టల షాప్లో పని చేయాల్సి వస్తుంది. నా చెల్లెలకు ఆ గతి పట్టనివ్వను నాన్న, నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదు, మగవారితో సమానంగా వారు చేయగలరు. వాళ్ళు అనుకున్నది చేయనివ్వండి, వారికి అడ్డుపడకండి మీరు.